కింగ్స్టన్‌లో జూలై 21న వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఆస్ట్రేలియా 7 బంతులు మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్, రెస్టన్ చేస్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. హెట్మయర్ వేగంగా ఆడినా మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో స్కోర్ 200 దాటలేదు. ఆస్ట్రేలియా బౌలింగ్లో బెన్ దార్వూయిస్ 4 వికెట్లతో వెస్టిండీస్ను కట్టడి చేశాడు. మిచెల్ ఓవెన్, కానెల్లీ ఎల్లిస్ చెరో వికెట్ తీశారు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట తడబడి 12 పరుగులకే ఫ్రేజర్ మెగర్క్ను కోల్పోయింది. కానీ కెమెరన్ గ్రీన్, మిచెల్ ఓవెన్ అద్భుత బ్యాటింగ్తో జట్టును గెలిపించారు. చివర్లో దార్వూయిస్, షాన్ అబోట్ స్కోర్ పూర్తి చేశారు. ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 190తో లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బౌలింగ్లను మోటీ, హోల్డర్ చెరో 2 వికెట్లు తీశారు. మిచెల్ ఓవెన్ ఆల్రౌండర్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండో టీ20లో వెస్టిండీస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.